నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల దాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా వికలమవుతోంది. ముఖ్యంగా అగ్రనాయకత్వం అంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. ఇక ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్ తర్వాత టాప్ కమాండర్ షాద్ షుక్రూ, ఇప్పుడు తాజాగా ఏకంగా ఆ సంస్థ అధినేత నస్రల్లా, ఇలా ఒకరి తర్వాత ఒకరు అగ్రనేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. ఇక శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో 2 అగ్రనేతలు కూడా మరణించారని తెలుస్తోంది. హిజ్బుల్లాలో నాయకత్వ సంక్షోభం అయితే తలెత్తింది. 3 దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాదని చెప్పక తప్పదు. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెనుదాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇజ్రాయెల్లో ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నాయి. హషీం ప్రస్తుతం హెజ్బుల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్గా ఉన్నాడు. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఓటంకిస్తూ కొన్ని అంతర్జాతీయ వార్తాపత్రికలైతే కథనాలను వండివార్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బుల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే కాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా అట. 2017లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బుల్లాకు కొమ్ము కాసే ఇరాన్తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా తెలుస్తోంది. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ కసీం సులేమానీ కూతురు జైనబ్కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారి. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడట. 1964లో దక్షిణ లెబనాన్లో పుట్టాడు. 1990లో ఇరాన్లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బుల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్బుల్లాల చీఫ్ అయ్యాడు. 2 ఏళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సారథి అయ్యాడు. నాటి నుంచి నస్రల్లా వారసునిగాను గుర్తింపు పొందుతూ వచ్చాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బుల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్రనేతలతో పాటు ఇరాన్ మద్దతును హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. సో మొత్తంగా అయితే హిజ్బుల్లాకు కొత్త నాయకుడు దొరికాడనే చెప్పాలి. ఈ నాయకుడిని కూడా అంతమొందించేందుకు ఇజ్రాయెల్ అయితే ప్రణాళికలు అయితే రచిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.